గడచిన 24 గంటల నుంచి బీజేపీ సోషల్ మీడియా నోటికి తాళం పడిందని మనము చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా అతిగా ఊహించేసుకున్నారు. 15 రోజుల నుంచి మొత్తం మోదీ ఏం చేస్తాడు అని ఆయన చెప్పకముందే ఆయన అభిప్రాయాలు పూర్తిగా తెలిసినట్టుగా వాళ్ళ మీడియా మొత్తం భయంకరంగా పాకిస్తాన్ను మొత్తం లేపేస్తాడు మోదీ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు ఒక బలమైన ఆయుధంగా ఇది మారుతుంది అనుకున్న సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా దీన్ని చాలా భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది, ప్రచారానికి ఉపయోగించుకుంది. కానీ ఎప్పుడైనా సరే ఏ దేశాధ్యక్షుడికైనా తన పార్టీ చాలా ముఖ్యమే, కానీ దేశంతో పోల్చుకున్నప్పుడు అతనికి దేశమే ముందు కనిపిస్తుంది. దేశంలో యుద్ధంతో వచ్చేటువంటి నష్టాలు మాత్రమే అతనికి కనిపించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది మర్చిపోయిన ఈ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎందుకు 24 గంటలు ఎట్లా అంటే బాంబులు అక్కడేస్తున్నారు, ఇక్కడేస్తున్నారు, మనోళ్ళు ద్రోణులను పలగొట్టేశారు. ఇదంతా మీడియా అంతగా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు బాధ్యతాయుతమైనటువంటి గవర్నమెంట్ ఉంది. పాకిస్తాన్లో లాగా మిలిటరీ ఆధిపత్యం అస్సలు నడవదు. మన ఆధిపత్యం మన రాజకీయ నాయకులు, మన ప్రధానమంత్రి, మన రాష్ట్రపతి, మన మంత్రుల యొక్క ఆధిపత్యమే మన దేశంలో నడుస్తుంది. ఎందుకంటే మనము ప్రజాస్వామ్యాన్ని అంతగా గౌరవిస్తాము. మన దేశంలో ప్రజాస్వామ్యానికి అంత విలువ ఉంది. పాకిస్తాన్లో అది ఉండదు. పాకిస్తాన్లో సైన్యం అస్సలు సైన్యం కంటే టెర్రరిస్టులు ఎక్కువ ఉంటారు అనేది ఒక అవగాహన, జనాలు చెప్పుకునేటువంటి ఒక విషయం. ఎందుకంటే అందులో వాళ్లకు సైన్యంలో కూడా ఒకరి మాట ఒకరు వినరు, క్రమశిక్షణ రాహిత్యం ఉంటుంది. దానికని కూడా మనం తప్పకుండా కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పిచ్చోడి చేతిలో రాయిలాగా వాళ్ళ చేతుల్లో అణ్వాయుధాలు ఉన్నాయి. పొరపాటున అణ్వాయుధాలు నక్సలైట్ టెర్రరిస్టుల చేతుల్లోకి కానీ వెళ్తే ఎంత ప్రమాదమో ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా మన దేశం తరపున నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్ని విషయాలు కులంకుశంగా చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారు. సోషల్ మీడియా, మన మీడియా అంతా కూడా ఏకమై పొద్దున్న లేచిన కాడి నుంచి యుద్ధ వాతావరణాన్ని ప్రజలలో క్రియేట్ చేసి పెట్టేశారు. సో సడన్గా ఇంత న్యూట్రల్గా ఉండే నాలాంటి వాళ్ళు కూడా సడన్గా ట్రంప్ ట్వీట్ చేసేసరికి మేము ఆశ్చర్యపోయినాం. అసలు ఏమీ ఇక్కడ దేశంలో ఎలాంటి చర్చ జరగలేదు, కనీసము అఖిలపక్ష మీటింగ్ జరగలేదు. బీజేపీ వాళ్ళు కూడా అందరు కూర్చొని మాట్లాడుకున్నట్టుగా, అంత మినిస్టర్లు కేబినెట్ కూర్చొని మాట్లాడుకున్నట్టు కూడా నాకైతే ఇక్కడ సమాచారం లేదు. సడన్గా థర్డ్ పార్టీ, అసలు మన దేశం ఎప్పుడు కూడా థర్డ్ పార్టీని ఒప్పుకోదు. అలాంటిది ఒక థర్డ్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసి నేను దీర్ఘకాలంగా చాలాసేపు చర్చలు జరిపి 2 దేశాలను కాల్పుల విరమణకు అంగీకరింపజేసిన అని చెప్పి ట్వీట్ చేస్తే ఆశ్చర్యం వేసింది. అది వేసిన తర్వాత మన దేశం కూడా దాన్ని అంగీకరించింది. అంటే అంగీకరించడం కాదు, మన దేశం కూడా ప్రెస్ మీట్లో చెప్పింది. మన సెక్రటరీ క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే కాల్పుల విరమణ అనకుండా కాల్పులను ఆపాము, స్టాప్ చేశాము అంటే కామా పెట్టినాము. ఒకవేళ ఈ చర్చలు కానీ ఫెయిల్ అయితే మళ్ళీ కొనసాగించే ఆస్కారం కూడా ఉంటుందన్నట్టుగా ఆయన మాట్లాడాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ మాత్రం క్లియర్గా కాల్పులు విరమించుకున్నారని తెలియజేస్తుంది మనకు. సో ఇప్పటికైనా సరే సోషల్ మీడియా కొంచెం కళ్ళు తెరిచి మన ప్రభుత్వ నిర్ణయాలు మొత్తం వెలువడిన తర్వాత దాన్ని ప్రచారం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇక డొనాల్డ్ ట్రంప్ అన్ప్రెడిక్టబుల్, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని లీడర్లలో ఊహకందని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే డొనాల్డ్ ట్రంపే. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. సరిగ్గా 24 గంటల ముందు మాకు ఏం సంబంధం లేదు, వాళ్ళు తేల్చుకుంటారని జేడీ వ్యాన్స్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా చెప్పారు. కానీ 24 గంటలు తిరగక ముందే మేమే మొత్తం చర్చలను సఫలం చేసినాము, మా అన్ని క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో వేసేసుకున్నాడు. సో అతనికి కావాల్సింది ఏంటి అంటే అతను క్రెడిట్ స్కోర్ బాగా పెరగాల. అమెరికాలో అతను క్రెడిట్ స్కోర్ బాగా పెరగాలి, అంతే తప్ప అతనికి ఏ దేశం మీద కూడా ప్రేమ ఉండదు. ఇక్కడ మరి ఇప్పుడు దీంట్లో ఏలు పెట్టడానికి మూల కారణం ఏంటంటే ఏసియాలో వచ్చేసి ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా మనం ఉన్నాము, మనతో అమెరికాకు దోస్తాను ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు
ఈ మధ్య చైనా ఏం చేసింది, మనం ఈ స్ట్రైక్స్ మొదలు పెట్టంగానే అస్సలు బేషరత్తుగా చైనా పాకిస్తాన్కు అండగా నిలిచింది. అటువంటప్పుడు అమెరికా ఏం ఆలోచిస్తుంది, చైనా కానీ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తే పాకిస్తాన్ చైనా చేతిలోకి పూర్తిగా వెళ్ళిపోతుంది అనేది దాని ఆలోచన, అమెరికా ఆలోచన. దాంట్లో కొంత నిజం కూడా ఉంది. కానీ అట్లని చెప్పి పాకిస్తాను అమెరికా మాట మొత్తం వింటుందనే అది కూడా ఉండదు. భ్రమలో ఉంటే కూడా అది కూడా తప్పే. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ఎవరితో దోస్తాన్ చేస్తుందో, ఎవరితో శత్రుత్వం చేస్తుందో చెప్పడం కూడా డొనాల్డ్ ట్రంప్ లాగే అన్ప్రెడిక్టబుల్. సో ఇప్పుడు చేసింది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకు, ఇప్పుడు మనం చిన్నప్పుడు మోటుగా చెప్పుకుంటుంటాం, మోటు సామెత ఏంటంటే కుక్కకు ఎర వేసినాం, కుక్కకు బొక్కేస్తే నవ్వులుకుంటుంటుంది సాయంకాలం దాకా అన్నట్టు, డొనాల్డ్ ట్రంప్ చేసిన పని ఏంటంటే పాకిస్తాన్కు ఒక 100 కోట్ల సహాయాన్ని ఆర్థికంగా ప్రకటించాడు. అది అతనేమి ఇయ్యాడు, IMF రుణం నుంచే ఇప్పిస్తాడు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సమయంలో 100 కోట్లు అంటే చాలా పెద్ద మనీ వాళ్ళకు. సో అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. దాంతో ఏమైంది, డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు విన్నారు. సో ఇక్కడ మన దేశానికి చెప్పాల్సింది మన దేశానికి చెప్పుంటారు. అప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అగ్రిమెంట్ అయిపోయింది కదా, పాకిస్తాన్కు డొనాల్డ్ ట్రంప్కు మధ్యలో ఒక అవగాహన కుదిరింది. దాని ప్రకారంగా వాళ్ళు మనకు కాల్ చేసి కాంప్రమైజ్కి వచ్చారు. వాళ్ళ శక్తి కూడా తక్కువే, కానీ వాళ్ళ వెనకాల చైనా వచ్చేసరికి వాళ్ళు కొంచెం విర్రవీగడం మొదలుపెట్టారు. సో ఏది ఏమైనా సరే యుద్ధం అనేది మన దేశం ఎప్పుడు కోరుకోదు. మనం ఎప్పుడు శాంతి వచనాలే పలుకుతాం. కాబట్టి ఇది కూడా మన మంచికే అని మనము చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు.